ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఈ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి యూజ్ అవుతుంది. అదేంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత మనకు ఫినాన్షియల్ కండిషన్ సరిగా లేక జాబ్కి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం కరెక్ట్ రాంగ్ అయితే ఏం కాదు. బట్ ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదు కాబట్టి వెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, ఒక పీజీ చేయాలని చెప్పి కూడా మైండ్లో అయితే ఉంటుంది. బట్ అలాంటి కేసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పీజీ అనేది ఎక్కడైతే డిస్టెన్స్లో అవైలబుల్ ఉందో అక్కడ మనకు డిస్టెన్స్లో పీజీ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డిస్టెన్స్లో మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు రెగ్యులర్గానే చేయొచ్చు. అది కూడా కాలేజ్కి వెళ్ళకోకుండా. అది ఎలానో అన్నది నేను వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు కొన్ని ఫ్యామిలీస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అసలు డిగ్రీ వరకు చదవడే మనకు చాలా గొప్ప. ఆ తర్వాత అగైన్ ఇంకొక 2 years మనకు ఏదో ఒక పీజీ కోర్స్కి పీజీ కోసం టైం వెచ్చించాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఫ్యామిలీస్లో ఫినాన్షియల్ సిచ్యువేషన్ ద్వారా కావచ్చు, లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా మనకు చాలా హార్డ్గా అయితే ఉంటుంది. బట్ అలాంటి కేసెస్లో ఇంకా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్టెన్స్లో పీజీ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ నేను ఇప్పుడు ఇస్తున్న సజెషన్, దయచేసి డిస్టెన్స్లో పీజీ మాత్రం చేయకండి. మీరు రెగ్యులర్గానే పీజీ అనేది చేయొచ్చు. దానికి మీరు గమనించినట్టయితే ఏదైతే మీరు పీజీ సెట్ రాస్తారో, పీజీ సెట్ రాసి మనకు మార్క్స్ వచ్చేసి మీకు ర్యాంక్ వచ్చేసి తర్వాత ఎక్కడైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా కాలేజ్కి రిలేటెడ్గా, అలా ఈ మైండ్ సెట్ ఎవరన్నా మన కాలేజ్కి వెళ్ళను, నేను డైరెక్ట్గా ఎగ్జామ్స్ అయితే రాస్తాను అని ఈ కేసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్లో మోస్ట్లీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజెస్లో మనకు రెగ్యులర్గా సినారియోస్ గమనించినట్టయితే యాజువల్గా మీరు కాలేజీకి రావాలి, అటెండెన్స్ ఉండాలి, లేదంటే కండోనేషన్ ఫీజు పే చేయాలి, ఇలాంటి మన కేసెస్ అయితే ఉంటాయి. కానీ కొంచెం ఇంటర్నల్గా మీరు ఒకసారి అడిగినట్టయితే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మీ యొక్క అటెండెన్స్ అనేది మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది నేను అన్ని కాలేజ్ అని చెప్పను, కొన్ని కాలేజ్ అయితే ఈ విధంగా అయితే జరుగుతాయి. అందులోనూ మీ హౌస్ దగ్గరలో ఏవైతే లోకల్గా కాలేజెస్ ఉంటాయో అందులో ఇలాంటి జరగడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఒకసారి ఇలాంటి ఫెసిలిటీ ఏమన్నా ఉందేమని చెప్పి మీరు అయితే అడగండి. బట్ కంటెంట్ రిలేటెడ్గా కొంచెం నాలెడ్జ్ అయితే తగ్గుతుంది, ఇందులో డౌట్ అయితే లేదు. బట్ ఇలా ఆపర్చునిటీ ఉందన్నప్పుడు మిమ్మల్ని రెగ్యులర్గానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీకు అటెండెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ అప్పుడు ఏంటి అంటే మీకు ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ యొక్క ఎగ్జామ్స్ వరకు వచ్చి అటెంప్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యేసి మీరు మీ యొక్క పీజీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిస్టెన్స్లో చేయడానికి రెగ్యులర్లో చేయడానికి కొంచెం వాల్యూ అయితే మనకు డెఫినెట్గా చేంజ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి పీజీ చేసింటారో వాళ్ళ నుంచి వచ్చే సర్టిఫికేట్కి కానీ అలా చేసిన వాళ్ళకి కొంచెం వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా డిస్టెన్స్లో చేద్దాం అనుకున్న వాళ్ళు ఇందాక నేను చెప్పిన ఐడియాని అయితే ఒకసారి ఫాలో అయ్యి అడగండి. ఇదే మీరు యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని ట్రై చేశారంటే మాత్రం ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే యూనివర్సిటీలో మాత్రం ఖచ్చితంగా మీరు ఈ యొక్క కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అటెండ్ అవ్వకపోయినట్టయితే అటెండెన్స్ ల్యాగ్ వచ్చి మీరు డీటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు యూనివర్సిటీస్లో అయితే ఇది పాసిబిలిటీ ఉండదు. కేవలం ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి డిస్టెన్స్లో చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రైవేట్ కాలేజ్కి ఒకసారి కన్సల్ట్ అయ్యి ఇలా మేము కాలేజ్కి రాం, ఫీజు కావాలంటే కొంచెం ఎక్కువ పే చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడుకొని ఇలా మీరు డిస్టెన్స్ కాకోకుండా రెగ్యులర్లోనే మీరు కాలేజ్కి వెళ్ళకుండా పీజీ అయితే కంప్లీట్ చేయను. ఇది నేను ప్యూర్లీ ఎవరైతే ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది, ఇంకా నాకేం చేయాలో లేదు, ఎదర్ నేను స్టడీస్ అన్నా మానుకోవాలి, జాబ్ అన్నా చేయాలన్న హోప్లో ఎవరైతే ఉంటారో మెయిన్గా అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇదైతే కరెక్ట్ అయితే అనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. లేదు అంటే యాజువల్గా కాలేజ్కి వెళ్ళి మీరు కంప్లీట్ చేసుకోవడం అయితే బెటర్. సో ఇలా ట్రై అయితే చేయండి. బట్ డిస్టెన్స్లో మాత్రం వెళ్ళేసి అగైన్ అక్కడ కష్టం అయితే పడకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.